హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డే 4 ఫినాలే డే 4 ఈవినింగ్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. షాకింగ్ ట్రెండ్ విచ్ ఇంక్లూడ్స్ బోత్ ఫోన్ కాల్ అండ్ హాట్స్టార్ ఓటింగ్ ట్రెండ్ కూడా వద్దు, రిజల్ట్స్. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. రకరకాలుగా ఉందా ఓటింగ్ రిజల్ట్స్. ఒకటి మనం ఇప్పుడు గుడ్డలిప్పుకొని మాట్లాడి చెప్పాలి అంటే, ఈ సీజను విన్నరు చెప్పడం చాలా కష్టం. ఎందుకురా అంటే రోజుకే మారడం వేరు, పూటకే మారడం వేరు. సో ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, ఈ ట్రెండ్ ఇలాగ ట్రెండ్ సస్టైన్ అవ్వట్లే ఎక్కడ. మీకు వీడియోలో క్లియర్గా చెప్తా ఆ స్పైక్ గురించి. సో అప్పుడు మీకు అర్థమైపోద్ది. అలా అని చెప్పి మీకు బుర్ర తినేసేంతసేపు కూడా ఉండదు. 10 నిమిషాలు, మ్యాక్స్ 10 నిమిషాలు ఉంటుంది. అన్నీ కవర్ చేస్తా. బయట జరుగుతున్న పత్యాపారాలు, తెలుగు హీరోలు ఎందుకు వస్తున్నారా, తెలుగు హీరో ఫ్యాన్సు, ఆ టాక్స్, అసలు బుర్రా బుద్ధి ఉందా? బిగ్ బాస్కి తెలుగు హీరోలకి సంబంధం ఏంటి? పొలిటికల్ పార్టీలు ఎందుకు వస్తున్నాయి? మొన్నటి వరకు ఆ కన్నడ తెలుగు, క్యాస్టు, రిలీజియను అయిపోయి, కామన్ మ్యాను, సింపతి, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయిపోయి, తెలుగు హీరోలు మహేష్ బాబు ఎందుకు వస్తున్నాడు, ఎన్టీఆర్ ఎందుకు వస్తున్నాడు, ప్రభాసు, పవన్ కళ్యాణ్, దీని అమ్మ జీవితం, అల్లు అర్జున్, వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి ఏంటి సంబంధం? వీళ్ళకి బిగ్ బాస్కి ఏం సంబంధం? ఎవరో పనికిమాల వాళ్ళు పట్టుకొస్తే మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారా? కొంచెం సెన్స్ అప్లై చేయండి. అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? ఆల్రెడీ నేను లైవ్లో చెప్పాను, ఇటువంటిది వరస్ట్ ట్రెండ్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల డైరెక్ట్గా చెప్తున్నాను, కళ్యాణ్కే బొక్క పడుతుంది. బొక్క పడిపోయింది, ఇప్పుడు పడిపోయింది. దీనికి రీజన్ ఎవరు? మీరు మామూలుగా వివేకంతో ఆలోచించండి. దీనికి రీజన్ ఎవరు? మీరు ఎప్పుడైనా సరే మీ ఓన్ని లేపుకోవాలి తప్ప, మీ ఓన్ని లేపడం కోసం పక్కోని దింపేసి దిగజారి అంటే డీగ్రేడ్ చేసి హ్యూమిలేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా, కళ్యాణ్తో మ్యాక్స్ ప్రాబ్లం ఎవరికి కళ్యాణ్తో లేదు, కళ్యాణ్ పిఆర్తోని. అండ్ కళ్యాణ్ని లేపుతున్నారు అనుకుంటున్నారో లేకపోతే కావాలని దించున్నారో తెలియదు, కానీ అది ఏ ముసుగులో ఉన్నారో కానీ కొంతమంది రివ్యూల పేర్లు తెలుసు కదా, నేను చెప్పను. వాళ్ళు చేసి ఆ ఓవర్ యాక్షన్, ఆ క్రింజ్ యాక్షన్ వల్ల కళ్యాణ్కి బొక్క పెడుతున్నారు. మీ ఇష్టం. ఇంకా నేను చెప్పేది మా అయితే 40-50 వేలకు మంది రీచ్ అవుతుంది. సో అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో నాకు తెలియదు. అందుకే ఎక్కువ షేర్ చేయమంట. లైక్ చేసి చూడండి అంటే లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి హోమ్ పేజ్లో పడుతుంది. సో దట్ ఎక్కువ మందికి రీచ్ వెళ్తే కొంచెం మెచ్యూరిటీ లేని వాళ్ళకి చూసాక కొంచెమైనా ఓకే, ఇలా డ్యామేజ్ జరుగుతుందా. నేను నిజంగా కళ్యాణ్ హేటర్ అయితే కళ్యాణ్కి బొక్క పడుతుంది చూసుకోండి, అలా ఆ ట్రెండ్లో ఇన్వాల్వ్ అవ్వద్దని ఎందుకు చెప్తాను. నాకు ఎక్స్ట్రా లవ్ కళ్యాణ్ మీద లేదు, ఎక్స్ట్రా హేట్ కళ్యాణ్ మీద లేదు, అసలు ఏవి ఎక్స్ట్రా లేవు. అలాగని ఎక్స్ట్రా ఎవరి మీద లేదు. డిజర్వ్డ్ పర్సన్ విన్ అవ్వాలి. దానికి కావాల్సిన పని మీరు ఏం చేయాలి? కాముగా లేపుకోండి. మీ ఫ్యాన్ పేజీలో మంచి మూమెంట్స్ ఉన్నది, మీ 5 కంటెస్టెంట్వి షేర్ చేసుకోండి, సర్క్యులేట్ చేసుకోండి, ఓట్స్ వేసుకోండి, క్యాంపెయిన్లు చేసుకోండి, ఆఫ్లైన్ క్యాంపెయిన్ చేసుకోండి, ఆన్లైన్ క్యాంపెయిన్ చేసుకోండి. అంతే తప్ప వేరే వాళ్ళని ఇలాగా డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఏంటి? లాంగ్వేజ్ కార్డ్ అయిపోయింది, ఆ కార్డ్ అయిపోయింది, ఈ కార్డ్. ఫ్యాన్స్ జోడించి కొట్టేయాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కళ్యాణ్కా, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనూజాగా. ఇది వాళ్ళకైనా తెలుసా? వాళ్ళ ఫ్యాన్స్కైనా తెలుసా? అసలు వాళ్ళు ఎందుకురా తెస్తున్నారు? అసలు పనికిమాల వాళ్ళు ఎవరో తెస్తే మీరు ఎందుకు తేవడం? బుర్ర బుద్ధి ఉండాలి కదా. సరే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి నీచమైన ట్రెండ్లో మీరు అసలు పార్టిసిపేట్ చేయొద్దు. కొంతమంది పనికిమాల వాళ్ళు చెప్తారు, అది వినొదిలేయండి. ఎంటర్టైన్మెంట్లో వాళ్ళకేముంది, మంచిగా వ్యూస్ కోసం ఏదైనా చేస్తారు. మిమ్మల్ని బలిపోసి చేస్తున్నారు, మీకు అర్థం అవ్వట్లే. బిగ్ బాస్ అయిపోయాక కంటెస్టెంట్లు అందరూ బాగానే ఉంటారు, రివ్యూలు అందరూ బాగానే ఉంటారు, అందరికీ డబ్బులు వస్తాయి. ఎవరు గొర్రెలు అవుతారు తెలుసా? ఇప్పుడు ఎవరైతే పాపం లేపుతున్నారో మీరు గొర్రెలు అవుతారు. మీ మీద చూస్తే జాలేస్తుంది. ఇప్పుడు జాలేస్తుందన్నా కూడా మమ్మల్ని రోజులో తిడతారు. కానీ మీ మీద మీకు జాలి ఎప్పుడు అవుతుంది అంటే 21వ తారీఖు, 21 కూడా చిన్న ఊపు ఉంటుంది, 22 వచ్చేస్తుంది మీకు జాలి. మీ మీద మీరే జాలి వస్తుంది. బాత్రూంలోకి వెళ్ళి ఏడుచుకుంటారు. అది. సో మ్యాటర్ ఏందిరా అంటే, కళ్యాణ్ డ్రాప్ అయిపోయింది. కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో పడిపోయాడు, తనూజ ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. ఎంతరా మార్జిన్ ఉందిరా అంటే ఒక 0.75%. బట్ అది చాలా ఎక్కువ. 1% లీడ్లో ఉన్న కళ్యాణ్ పడిపోయి తనూజ వచ్చింది అంటే ఆలోచించండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. మీరు చేస్తున్న క్యాంపెయిన్ కేవలం మీరు చేస్తున్న అతి క్యాంపెయినింగ్ వల్లే. ఆ భజన రివ్యూర్ని మీరు ప్రమోట్ చేసుకోవడం వల్ల హేట్రెడ్ ఎలా వస్తుందో నేను చెప్పాను, మళ్ళీ చెప్తా. జనరల్ ఆడియన్స్కి అది చికాకు తెప్పిస్తుంది.
సో అప్పటి వరకు కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళగా చి ఏందిరా ఇది అత్తి అని చెప్పి వేరే వాళ్ళు కొట్టేసేస్తారు. ఇంకోటి ఎవరైతే ఆ పియర్ రివ్యూర్ చేస్తున్నారో ఆ పియర్ రివ్యూర్ మీద ఉన్న హేట్రెడ్ ఇటువైపు కన్వర్ట్ అవుతుంది, ఇటు యాడ్ అవుతుంది, వేరే వాళ్ళు కన్వర్ట్ అవుతుంది. అది మీరు తెలుసుకొని మీ ఫ్యాన్ పేజెస్లో మీరు లేపుకోండి తప్ప ఆ అన్హెల్తీ ట్రెండ్లోని మీరు పార్టిసిపేట్ చేయొద్దు. ఓకే, ఓవరాల్గా తనూజే వేరే లెవెల్ ఓటింగ్ పడుతుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఓటింగు ర్యాంపేజ్ మోడ్, అరాచకం. కళ్యాణ్కి అందులో సగం కూడా లేదంట. ఆ లెవెల్లో పడుతుంది తనూజకి ఇంటర్నేషనల్ ఓట్. అంటే ఎంత ఓన్ చేసుకున్నారు చూడండి. అక్కడ కొంచెం ఈ పాయిజనస్ కల్చర్ ఇవన్నీ తక్కువ కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు కదా, ఆట చూసి వేసుకుంటారు. సో ఓటింగు అలా పడుతుంది. అఫ్కోర్స్ నేను మార్నింగ్ చెప్పినట్టే ఇక్కడ లోకల్ ఓటింగ్ బాగా పడుతుంది, ఫోన్ కాల్ పడుతుంది, హాట్స్టార్ పడుతుంది, అంతా బాగా పడుతుంది. కానీ ఆమె ఎక్కడ చిన్న ల్యాక్ అవుతుందంటే ఇక్కడ ఫోన్ కాల్ ఓటింగ్లో లోకల్లో అక్కడ కొంచెం కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే తనూజ గారు ఫస్ట్ పొజిషన్లో విత్ 29 ఆ డెసిమల్స్ దగ్గర ఆ పర్సంటేజ్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాల 28% ఒక 0.75 అలా ఆ రేంజ్ డిఫరెన్స్, ఆ మార్జిన్తో ఉన్నారు. మీరు ఆ డిఫరెన్స్ ఫిల్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు ఉంది. 2 రోజులు కూడా లేదు, ఒక రోజు పావు ఉంది. అందుకే ఈ అన్హెల్దీ ట్రెండ్లో ఫాలో అవ్వద్దు. హ్యాపీగా ఎవరి కంటెస్టెంట్లు అని లేపుకోండి తప్ప ఈ అన్హెల్దీ ట్రెండ్లో ఫాలో అవ్వద్దు. ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్, మీ ఇష్టం. నేను చెప్పాలనిపించింది చెప్పారు. సో సెకండ్ కళ్యాణ్ పడాలా. సో 28% ఓట్ బ్యాంక్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. డేంజర్ బెల్స్ ఇది ఇలానే ఉండాలని కూడా రూల్ లేదు. మళ్ళీ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, అటు అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ పిఆర్ ట్రెండ్, మీ పిఆర్ టాక్టిక్స్, పక్క రివ్యూర్లు లేపేదాన్ని బట్టి ఇవన్నీ. ఏవి ప్లేస్ అంత పెద్ద రోలు ప్లే చేయదనుకున్నా వీళ్ళిద్దరికి అట్లీస్ట్. బట్ చూడాలి. నాకు తెలిసి ఈరోజు రాత్రి ఏదో హడావిడి చేస్తారు, మామూలే హడావిడి చేస్తారు. రేపు మార్నింగ్ కూడా హడావిడి ఉంటుంది. రేపు కళ్యాణ్ పిఆర్ అంది, ఏవి వచ్చిన తర్వాత చూద్దాం. నాకు తెలిసి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ చూద్దాం. ఏవి అనేది ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. నేను ఇందాక డిమాండ్ పవన్ రేస్ చేసింది కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నేను డిమాండ్ పవన్ ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పలే. డిమాండ్ పవన్ ఫ్యాన్స్కి అదొక ఫీస్ట్ కదా, ప్రతి కంటెస్టెంట్కి, ఆ టాప్ 5 కంటెస్టెంట్ ఫ్యాన్స్కి అదొక ఫీస్ట్. ఎక్కువసేపు చూడాలనుకుంటారు కదా, అక్కడ కూడా తొక్కియడం ఏంటి అని చెప్తే అది వేరేలా తీసుకెళ్ళారు. మీకు నమస్కారం అనుకున్నా. ఓకే, డిమాండ్ పవన్ అయితే తగ్గుతూ వస్తుంది, ఇది గట్టిగా ఇన్ఫ్లుయెన్సర్ ఇది కూడా. సో నిన్న అదే చెప్పా, మీరు అలాంటివి నమ్మొద్దు. మీ ఓన్ని మీరు నమ్ముకోండి, మీ ఓడికి ఓటేయండి. మీ ఓడికి ఆ క్యాలిబర్ ఉంది, మీ ఓడికి ఆ కెపాసిటీ ఉంది. హౌస్లో మీ ఓడిని చూసి సుసుపోసుకుంటున్నారు అందరూ. మీ ఓడితో ఆట ఆడడానికి మీ ఓడి రేంజ్ ఎలా ఉందంటే మీ ఓడితో ఆడాడి భయపడి డ్రాప్ అవ్వమంటున్నారు. అటుపక్క టీము డిమాండ్ పవన్ ఉన్నాడంటే పోసుకుంటున్నారు. అలా అని చెప్పి 7 వారాలు ఆట ఆడించలేదు, 2 సార్లు వరుసగా కెప్టెన్ అయ్యాడు. అందుకే బీస్ట్ అనే బిరుదు వచ్చింది, టాస్క్ మాస్టర్ అనే బిరుదు వచ్చింది. ఇన్నున్నాయి మీ ఓడి గురించి చెప్పుకోవడానికి. కానీ మీరు ఎవరో రొట్టగాలు చెప్పిన అంతా నమ్ముకుంటూ మా ఓటు రాడలే అనుకుంటూ మీరు వేరే వాళ్ళకి ఓటు వేయడం అనేది తప్పు. ముందు మీ ఓన్ని మీరు ట్రస్ట్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీద ట్రస్ట్ రావాలి, ముందు మిమ్మల్ని నమ్ముకోండి. ఓకే, సో అది ఎఫెక్ట్ పడింది డిమాండ్ పవన్ ఫ్యాన్స్. బట్ స్టిల్ ఛాన్స్ ఉంది, చూద్దాం. నైట్ అయ్యాక ఏమైనా అవుతుందో. రేపు మార్నింగ్ వచ్చేసరికి డిమాండ్ పవన్ పొజిషన్ మాత్రం 3rd పొజిషన్లో ఉంది. డిఫరెన్స్ కూడా గట్టిగానే ఉంది, 4% డిఫరెన్స్ సెకండ్కి థర్డ్కి. 24%లో ఉన్నాడు. 4th పొజిషన్లో ఇమాన్యుయల్. టు బి ఆనెస్ట్ చెప్తున్నా బ్రో, ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ రేస్. ఇమాన్యుయల్ కాపాడుకోవాల్సింది 4th ప్లేస్. సో ఇమాన్యుయల్ 4th ప్లేస్ డిజర్వ్డ్ అంటే అసలు ఇమాన్యుయల్ అసలు విన్నర్ కింద ఉండాల్సిన క్యాండిడేట్. 3 సార్లు కెప్టెను, ఎంటర్టైనరు, ఆల్రౌండరు, గోల్డ్ స్టారు, పవర్ అస్త్ర. అబ్బా ఎన్నున్నాయో. ఎందుకురా ఈ పొజిషన్లో ఉన్నాడరా అంటే జస్ట్ బికాజ్ సేఫ్గా ఆడడం అండ్ నామినేషన్స్లో రాకపోవడం వల్ల ఇంత దరిద్రం. ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇదొక యూస్ కేస్ మాట. నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా మనం ఎంత తురుం పర్ఫార్మర్ అయినా నామినేషన్స్లోకి రావాలి, నామినేషన్స్కి భయపడకూడదు. నామినేషన్స్కి భయపడితే మనం ఎంత తోపైనా ఇమాన్యుయల్లోనే అయిపోతాం అనే దానికి ఇది ఒక యూస్ కేసులో మిగిలిపోద్ది. ఒక కేస్ స్టడీ కింద చదువుకోవచ్చు దాన్ని. 4th ప్లేస్లో ఉన్నాడు ఆయన. 5th పొజిషన్లో సంజన గారు. ఈమె అవుట్ ఆఫ్ రేస్. ఇంకా ఈమెకి ఇమాన్యుయల్కి ఏదైనా జరగాలి 2 రోజుల్లో జరిగితే. ఎందుకంటే ఆమె ఏవి ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏవికి పాపం కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది.
సో అప్పుడు ఇమాన్యుయల్ ప్లేస్ రిస్క్లో పడుతుంది 5th ప్లేస్లో. అప్పుడు ఒకవేళ క్యాష్ ఆఫర్ చేయడం కూడా అవ్వదు, ఎందుకంటే క్యాష్ ఆఫర్ చేస్తే సూట్ కేసు ఐదర్ 4th ప్లేస్ 3rd ప్లేస్ నుంచి మొదలు పెడతారు తప్ప 5th ప్లేస్ నుంచి మోస్ట్లీ మొదలు పెట్టరు. సో బట్ చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఆమె చాలా తక్కువలో ఉన్నారు, 6%లో ఉన్నారు. సో చాలా తక్కువ పడుతుంది ఆమెకి ఓటింగ్, ఎందుకంటే రూల్ అవుట్ చేస్తారు ఆమెని. మేబీ ఆమెకు ఉన్న ఫ్యాన్స్ కూడా ఎట్టి టర్న్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు, కానీ పడట్లే, 6%లో ఉన్నారు. సో ఓవరాల్గా ఈ క్షణానికి ఉన్న ఓటింగ్ ట్రెండ్ అది. టాప్ పొజిషన్లో ద క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ తనుజ పుట్టస్వామి ఉన్నారు. 2nd పొజిషన్లో కళ్యాణ్ పడాల, 3rd పొజిషన్లో డిమాండ్ పవన్, 4th పొజిషన్లో ఇమాన్యుయల్, 5th పొజిషన్లో సంజన గల్రాని గారు ఉన్నారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మీరు ఓటేసుకోండి. ముందు మన ఇల్లు చక్కగా ఉండాలి, తర్వాత పక్కింటిల్లు. సో ఎటువంటి పిఆర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎటువంటి ఫ్యాన్ వార్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎటువంటి టాక్సిక్ రివ్యూర్స్ తాలూకా మ్యానిపులేషన్స్లో బలవ్వద్దు. సిన్సియర్గా హార్ట్ఫుల్గా రేపు నైట్ 12 o'clock వరకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఎయిదర్ హాట్స్టార్లో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఓటు వేసుకోండి. ఓకేనా? ఈసారి చాలా ఎక్కువ ఓటింగ్ పడుతుంది, సీజన్ 7 కంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అంటే అర్థం చేసుకోండి ఈ లెవెల్ ఉంది ఇంపాక్ట్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 3 ఇంకా ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. డిమాండ్ పవన్కి మళ్ళీ డిమాండ్ పవన్ ఫ్యాన్స్కి చెప్తున్నా, ముందు మీ వాడిని నమ్ముకోండి, అప్పుడు మీకు మ్యాటర్. డిమాండ్ పవన్కి ఎందుకు చెప్తున్నావు, ఇమాన్యుయల్ చెప్పలేదంటే ఇమాన్యుయల్ కూడా ఇలా 24% ఈ షేర్లో ఉంటే చెప్పేవాడిని, ఇప్పుడు 11% ఇంకా లేదు, అందుకే చెప్పట్లే. బట్ డిమాండ్ పవన్కి ఛాన్స్ ఉంది. డిమాండ్ పవన్కి ఛాన్స్ ఉన్నా ఎందుకు రిలాక్స్ అవుతున్నారు, ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అస్సలు స్ప్లిట్ చేయొద్దు, మీ వాడికి కూడా ఛాన్స్ ఉంది. వరస్ట్లో వరస్ట్ విన్నర్కి కాకపోయినా రన్నర్కైనా ఛాన్స్ ఉంది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అది. సో దయచేసి మీరు ఓట్లు స్ప్లిట్ చేయొద్దు. డిమాండ్ పవన్కి వేయాలనుకున్న డిమాండ్ పవన్కి అయింది తప్ప వేరే వాళ్ళకి వేయొద్దు. ఓకే, సో మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్ళాలి, ఎక్కువ లైక్లు చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.